ప్రేస్తుల స్తుతులు చెప్పుకుందాము. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామం గల దేవా నీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన నామం గల దేవా నీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా నీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా నీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా నీకు స్తోత్రములు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. మారినివాడా, మార్పులేనివాడా, మాట తప్పనివాడా నీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఆమెన్.